రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామ ప్రధాన కూడలిలో ఎంపీటీసీలు కొండని బాలకిషన్, అక్కరాజు లలిత శ్రీనివాస్ ఆధ్వర్యంలో హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు, మాజీ ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక కరెంటు ఉత్పత్తి బాగా పెరిగింది. కరెంటుతో పాటు ఐమస్ లైట్లు, విద్యుత్ దీపాలు కూడా గ్రామాలలో చక్కగా నైట్ పూట మనం వస్తుంటే అదో వెన్నెలగా కనబడుతుంది. కేసీఆర్ గారు అన్ని మండల పరిషత్లకు బడ్జెట్ కూడా కేటాయించడం జరుగుతుంది. ఆ బడ్జెట్లతోని ఎంపీటీసీ నిధులతోని ₹1,00,000 వ్యయంతో ఇవి ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి చిన్న గ్రామ పంచాయతీలకు కానీ పెద్ద గ్రామ పంచాయతీలకు కానీ నిధులు ఇవ్వడంతో ఎంపీటీసీ గారికి మండల పరిషత్ నిధులు రావడంతో ఇక్కడ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లైట్లు కూడా మంచి చావడి దగ్గర ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. కానీ అవి ఏదైతే పెట్టుకోవడం జరుగుతుందో వాటిని కూడా వీటిని వినియోగించుకోవడం దాంట్లో ఏ టైంకి వేయాలి, ఏ టైంకి బంద్ చేయడం అనేది కూడా కొద్దిగా దానికి ఒక బాధ్యత పెట్టాలి.